నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ఆషాఢ మాసం కొత్తగా కాపురానికి వెళ్ళిన కూతుర్ని మళ్ళీ పుట్టింటికి తీసుకువచ్చే మాసం. ఈ క్రమంలో అబ్బాయికి అమ్మాయి తరపు వారు చిన్న చిన్న కట్న కానుకల రూపంలో ఆషాఢ పట్టీ పెట్టి అమ్మాయిని ఈ నెల రోజుల పాటు పుట్టింటికి తీసుకెళ్తారు. మళ్ళీ శ్రావణ మాసం తొలి రోజున అమ్మాయి అత్తవారు అమ్మాయికి చీరతో పాటు ఇతర కానుకలు శ్రావణ పట్టీ రూపంలో ఇచ్చి కోడల్ని తమ ఇంటికి తెచ్చుకుంటారు. అలాగే ఈ నెల రోజుల పాటు అత్త కోడళ్ళు ఒకే చోట ఉండకూడదని, భర్త కూడా అత్తారింట్లో అడుగు పెట్టకూడదన్నది ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ మాసంలో పెళ్లిళ్ళు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాలు కూడా చేయరు. కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసంగా వ్యవహరిస్తారు. ఇంతకీ ఆషాఢం నేపథ్యం ఏంటంటారా? ఇప్పుడు నవ్యాలో డిఫరెంట్ జ్యువెలరీ చూద్దాం. హాయ్ అండి, నా పేరు ప్రభు. లలితా జ్యువెలరీ సోమాజిగూడ. ఇప్పుడు ఆషాఢ మాసం కంప్లీట్ అయ్యి శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి మ్యారేజెస్ అనేవి చాలా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి వడ్డానాలు, మ్యారేజ్ అనేసరికి అన్ని నగలు ఉంటాయి కాబట్టి వడ్డానాలు కూడా వన్ ఆఫ్ ది పార్ట్. కాబట్టి మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు దాకా వడ్డానాలు అనేవి ఓన్లీ బెల్ట్ టైపే వస్తాయి. ఇప్పుడు చైన్ మోడల్ సిస్టమ్తో కొత్తగా తయారు చేయని నా డిజైనర్స్ పీసెస్ మా దగ్గర ఉన్నాయి. అవి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. నార్మల్గా వడ్డానం వచ్చేసి 120 గ్రామ్స్ని తయారవుతుంది. బెల్ట్ మోడల్ ఇది చైన్ సిస్టమ్ అంట. రిమూవబుల్ బెల్ట్ సైజుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా యూజబుల్ చేసేటట్టు ఉంటుంది. ఇది చూడండి, ఇది కంప్లీట్ స్టోన్ వర్క్. ఇది కంప్లీట్ హార్ట్ డిజైనర్ పీస్. ఇది ముందుగా ఇది ఒక ఆర్ట్ లాంటిది కంప్లీట్ తయారు చేసుకుని ఆ తర్వాత ఇది తయారు చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ స్టోన్స్ విత్ పల్స్. ఇది చూసారా, ఇవన్నీ ముత్యాలతోటి ఇది ఎక్కువ డిజైన్ నీట్గా కనబడుతుంది. కాబట్టి దీంట్లో ఎక్కువ తెల్లరాళ్ళు, పచ్చలు, కెంపులు ఇవే ఎక్కువ యూజ్ చేస్తారు. ఇక్కడ వరకు ఒక డిజైన్ ఉంటుంది. ఈ తర్వాత నుంచి చైన్ సిస్టమ్ మోడల్ వస్తుంది. ఇది చూసారా, ఇక్కడ వరకు ఒక డిజైన్, ఇక్కడ నుంచి ఒక చైన్ డిజైన్. ఇది వెయిట్ అనేది చాలా తక్కువలో తయారవుతుంది. కంప్లీట్ డిజైన్ ఇప్పుడంతా రామ్ పరివార్ అని కొత్తగా వస్తుంది. ఈ రామ్ పరివార్లో మా దగ్గర లక్ష్మీ టైప్ అనేది ఇప్పుడు లేటెస్ట్ అయింది కాబట్టి మిక్స్ అన్నట్టు. రిమూవబుల్ సిస్టమ్ అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో. లాకెట్ వరకు మనం విడిగా తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక లాకెట్ అనేది సెపరేట్ ఉంటుంది. ఇది కంప్లీట్ వర్క్ కనుక మనం చూస్తే ఉంటే బ్యాక్ సైడ్ డిజైన్, ఫ్రంట్ డిజైన్ ఎంతైతే అందంగా ఉంటుందో బ్యాక్ కూడా అట్లనే నీట్గా మనకు కనబడుతుంది. ఇది కంప్లీట్ స్టోన్ వర్క్ తోటే ఎక్కువ ఉంటుంది. సాధారణంగా ప్లెయిన్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఈ స్టోన్ వర్క్లో అనేది ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా తయారవుతుంది. దీంట్లో బీడ్స్ అనేది ఇక్కడ కిందన ఇవ్వడం జరిగింది. ఇందులోనే 2-3 వర్క్ ఒకే వెరైటీ, ఒకే మోడల్లో 2-3 వర్క్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో జునాగఢ్ వర్క్ అనేది ఉంది, పచ్చి వర్క్ అనేది ఉంది. మీరు పూర్తిగా గమనించగలిగితే ఈ చిన్న చిన్న స్టోన్స్ చూసారా, ఈ జునాగఢ్ వర్క్ అంటారు దీన్ని. దీనిపైన పచ్చి వర్క్ తోటి లేటెస్ట్గా తయారవుతుంది. అంటే ఒకే వస్తువులో 2-3 రకాల వేరియేషన్స్ అన్నట్టు. దీంట్లోనే రామ్ పరివార్ అని ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఇప్పటి వరకు హారాలు, నెక్లెస్. ఇప్పుడు దీంట్లో వడ్డానం ఉన్నట్టు. ఇక్కడ చూసేసరికి కంప్లీట్ పట్టాభిషేకం రాముల వారిది డిజైన్ అనేది ఇక్కడ హైలైట్గా నిలుస్తుంది. ఈ కింద ముత్యాలు వచ్చేసి దీనికి ఎక్కువ నిండుదనం తీసుకొస్తాయి. ఇది కంప్లీట్ చైన్ సిస్టమ్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఒక డిజైను, ఇక్కడ నుంచి చైన్ మోడల్. ఇది వెయిట్ కూడా తక్కువగానే తయారవుతుంది. 120 గ్రాముల నుంచి 130 గ్రాముల వరకు మాత్రమే ఇది తయారవుతుంది. పచ్చలు, కెంపులు అనేది ఎక్కువ హైలైట్. చూడండి, పచ్చలు, కెంపులు, తెల్లరాళ్ళు, సీజెట్స్ అన్నట్టు. ఈ కిందన ముత్యాలు. ఈ ముత్యం పెట్టడం వల్ల ఇంకా హైలైట్ ఎక్కువ అవుతుంది దీనికి. దానికి పక్కన చిన్న చిన్న డిజైనర్ గజ్జలు, ఇట్లాంటి డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి. యాంటిక్, ఇప్పటిదాకా యాంటిక్ హారాలు, నెక్లెస్లు చూసాము. ఇది బెల్ట్ మోడల్ వడ్డానం. చూడండి, ఇది కూడా రిమూవబుల్ సిస్టమ్ అన్నట్టు. ఇక్కడ స్క్రూస్ ఉంటాయి, మనకు కావాలంటే ఇది తీసుకోవచ్చు. ఏదైనా ఈ చైన్ కనుక మనకు నచ్చుకుంటే వేరే చైన్ తయారు చేసినప్పుడు దానికి యాడ్ చేసుకోవడానికి రిమూవబుల్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇచ్చాడు.
అంటే సాధారణంగా వడ్డానానికి రిమూవబుల్ ఉండదు. ఇది మా లేటెస్ట్గా తయారవుతుంది కాబట్టి డిజైనర్ పీస్ ఇప్పుడు దీంట్లో తయారు చేయడం జరిగింది. చూడండి, ఇట్లా స్క్రూ అనేది దీనికి ఇవ్వడం జరుగుతుంది. మనకు కావాలనుకున్నప్పుడు వేరే చైన్ తయారు చేసుకున్నప్పుడు దానికి యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా వెయిట్ అనేది సుమారు మీకు 100 గ్రామ్స్లో తయారవుతుంది. దీంట్లో కూడా హైలైట్ ఏంటంటే లక్ష్మీదేవి ఎంబోజింగ్ టైప్ అన్నట్టు. నార్మల్గా వర్క్ వచ్చేసి ఫినిషింగ్ హై ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మీదేవి పికాక్స్ లేదంటే ఎలిఫెంట్ దీంట్లో హైలైట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, దీనికి పోటాస్ అనే స్టోన్స్ పెట్టడం వల్ల ఇంకా హైలైట్గా ఉంటుంది. దాని కిందన ఎట్లాగో మీకు ముత్యాలు అనేది ఇక్కడ తయారు కాబట్టి ఈ యొక్క డిజైనర్ పీస్కి అందం అనేది రావడం జరిగింది. ఇప్పుడు అష్టలక్ష్మి అంటారు కదా, అష్టలక్ష్మి టైపే ఇది ఒక ప్లెయిన్ కాకుండా స్టోన్ కూడా ఉంటేనే వడ్డానం అనేది కొంచెం నీట్గా తయారవుతుంది కాబట్టి ఎక్కువ శాతం స్టోన్కే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఇది లేటెస్ట్గా నడుస్తుంది. చూడండి, దీని కూడా రిమూవబుల్ సిస్టమ్ అనేది ఇస్తారు. ప్రతిదానికి ఈ చైన్ సిస్టమ్కే రిమూవబుల్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ చైన్ కనుక మనకు నచ్చకుండా ఉంటే వేరే చైన్కి అనేది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది లేటెస్ట్ అన్నట్టు. ఇది వెయిట్ వచ్చి సుమారు మీకు 130 గ్రాముల నుంచి 150 గ్రాముల దాకా తయారవుతుంది. దీంట్లో పచ్చల కెంపులు, తెల్లరాళ్ళు పొదగబడి ఉన్నాయి. దాని కిందన ముత్యాలు, అక్కడక్కడ గోల్డ్ బాల్. ఇప్పుడు దాకా మనము పచ్చల కెంపులతోటి ఉన్న స్టోన్ వర్కే చూసాము. యాంటిక్ ఇందాక మనం అనుకున్నాం కదా, యాంటిక్ సెట్, అందులోని ఇది వడ్డానం టైప్ అన్నట్టు. కాకపోతే ఇది కొంచెం వెయిట్ అనేది ఎక్కువ వస్తుంది. నార్మల్ వడ్డానం అనేసరికి 150 గ్రాముల నుంచి 170 గ్రాముల దాకా తయారవుతుంది. ఇది 200 గ్రామ్స్ తయారవుతుంది. ఇది 170 నుంచి మొదలు పెట్టుకుంటే 200 గ్రామ్స్ దాకా తయారవుతుంది. ఇది కంప్లీట్ కుందన్ వర్క్ అన్నట్టు. ఈ పైన స్టోన్స్ ఉండవు, ఇవి కుందన్ వర్క్. అది ఇది చూసారా, ఇది పోటాన్స్ తోటి తయారవుతుంది. ఇది కనుక గమనించినట్టయితే దీంట్లో హైలైట్ ఎక్కువ పికాక్స్ లేదంటే ఎలిఫెంట్, ఈ రెండే ఎక్కువ హైలైట్ చేస్తారు. అది మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, ఈ ఫినిషింగ్ వచ్చేసి నార్మల్ ఫినిషింగ్ కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ ఫినిషింగ్ అంటే మనకి ఎల్లో ఫినిషింగ్ అనేది ఎక్కువ ఇస్తారు. ఈ ఫినిషింగ్ వచ్చేసరికి కొద్దిగా డల్ ఫినిషింగ్ ఉంటుంది అన్నట్టు. దీంట్లో ప్రత్యేకత ఇదే. ఇక్కడ ఎక్కువ హైలైట్ వచ్చేసి శంకు టైపు ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, దీనిపైన పోటాన్స్ ఇచ్చి ఆ పైన ఫ్లవర్స్, డై ఫ్లవర్ అన్నట్టు. ఇది మీరు చూడగలిగితే ఈ డిజైన్ అనేది మీకు తెలుస్తుంది. ఇది రిమూవబుల్ సిస్టమ్ అయితే కాదు ఇది, ఎందుకంటే విత్ అటాచ్డే ఉంటుంది దీనికి. ఇది తీయడానికి ఇందాకట్లాగా మనం చెప్పినట్టు రిమూవబుల్ సిస్టమ్ కాదు ఇది. దీనికి కూడా చైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిజైన్ తగ్గట్టే చైన్ విత్ యాడ్ చేస్తారన్నట్టు. ఇది చూడండి, ఇది కంప్లీట్ ఒకటే లెంత్ ఉంటుంది అన్నట్టు, 40 ఇంచెస్ దాకా. చూశారు కదా చైన్ టైప్ వడ్డానాలు. మరిన్ని డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా డిఫరెంట్. ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువులో వస్తుంది. పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం రావడం వల్ల ఈ నెలకు ఉత్తరాషాఢ అని కూడా పేరు. ఈ మాసంలో గాలి ఎక్కువగా వీస్తూ ఉంటుంది. పూర్వకాలంలో శుభకార్యాలు, యజ్ఞ యాగాదులు ఖాళీ ప్రదేశాల్లో చేసేవారు. గాలి ఎక్కువగా ఉండడం వల్ల వీటిని చేయటంలో ఇబ్బంది ఎదురవుతూ ఉండేది. అందుకే అప్పటి నుంచి ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలు చేసేవారు కాదు. ఈ మాసంలో అనేక పండుగలు, పర్వదినాలు కూడా ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి. దీన్ని తొలేకాదశి కూడా అంటారు. ఇక్కడ నుంచి వారానికి లేదా ప్రతి 15 రోజులకు ఒకసారైనా ఏదో ఒక పండుగ, వ్రతం, పూజ ఉంటాయి. ఇప్పుడు నవ్యాలో నయా ట్రెండ్స్ చూద్దాం. హాయ్, ఐమ్ రవి. ఈరోజు మనం బంజారాస్ రోడ్ నెంబర్ 10లో బంజారా సంస్కృతి షాప్లో ఉన్న కొన్ని లేటెస్ట్ హెవీ అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చినాయి. మీకు ప్లెయిన్ సారీస్కి బాగా పనికి వస్తుంది, చూద్దాం. సో ఇది వచ్చేసి రా సిల్క్ మీద చూడండి. రా సిల్క్లో ఇది ఫుల్ వర్క్ వస్తుంది, కుందన్ అండ్ జర్దోజీ వర్క్. ఇది రా సిల్క్లో వచ్చింది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ ఇది బ్లౌజ్ ఉంది చూడండి. స్లీవ్స్ కూడా ఫుల్ హెవీ ఉంటుంది. దీని లోపల మీకు మార్జిన్ ఉంటుంది, ఎక్స్ట్రా మార్జిన్ ఎక్కువ ఉంటుంది. యూ క్యాన్ లూజ్ ఇట్ ఫర్ 3 to 4 ఇంచెస్ మీరు లూజ్ చేసుకోవచ్చు.
అండ్ ఇది ఫ్రంట్ పాన్ నెక్ వచ్చింది, దీని పాన్ నెక్ అంట. అండ్ ఐఎమ్ షోయింగ్ యూ ద బ్యాక్. ఇది చూడండి, ఇది బ్యాక్ వచ్చింది. బ్యాక్ కూడా బాగుంటుంది. బ్యాక్ నెక్ ఫ్రంట్ కంటే కొంచెం డీప్ వచ్చింది, అంటే డీప్ నెక్ ఇప్పుడు ఫ్యాషన్లో కొంచెం. ఇది ఫ్యాన్సీ డోరీ వచ్చింది ఒకటి. అండ్ ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, ఇది నాట్ ఫ్రంట్ ఓపెన్, నాట్ సైడ్ జిప్, బ్యాక్ ఓపెన్ ఉంటుంది. ఫుల్ హెవీ వర్క్, యాంటిక్ జర్దోజీ అండ్ కుందన్ వర్క్తో వచ్చింది చూడండి. అండ్ ఇది మీరు ఏదైనా ప్లెయిన్ సారీస్తో యూజ్ చేసుకోవచ్చు. ఇది డబుల్ ఇక్కత్ కాటన్ బ్లౌజ్, ప్యూర్ కాటన్లో వచ్చింది చూడండి. ఇది ఇట్లా ప్యాటర్న్ వస్తుంది. అండ్ కాంబినేషన్ బాగుంది. వైట్కి మీకు కొంచెం బ్రిక్ కలర్, లైక్ బ్రిక్ కలర్ వచ్చింది ఇక్కత్ వీవింగ్లో. బోట్ నెక్ ప్యాటర్న్, ఇది ఫ్రంట్ మొత్తం బోట్ నెక్ ఉంటుంది. అండ్ దీనికి ఇది ఫుల్ స్లీవ్స్ వచ్చింది మీకు. అండ్ బ్యాక్ చూపిస్తున్నాను మీకు. బ్యాక్లో ఇట్లా మీకు హోల్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ అంటే రౌండ్ హోల్ ప్యాటర్న్ ఇది చూడండి. ఇక్కడ మీకు ఒక బటన్ ఉంటుంది. అండ్ కింద కూడా మీకు 3-4 హుక్స్ ఉంటుంది. ఇట్స్ నాట్ బటన్, ఇది కూడా హుక్కే. ఇక్కడ కూడా హుక్ ఉంటుంది. సో బ్లౌజ్ చూస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు ఏదైనా ప్లెయిన్ సారీస్కి వేసుకోవచ్చు. అండ్ ద బ్లౌజ్ ఈజ్ విత్ ప్యాడ్ బ్లౌజ్ వచ్చింది. స్లీవ్స్ కూడా బాగుంది. దీని లోపల కూడా మీకు మార్జిన్ ఉంటుంది. యూ కెన్ లూజ్ ఇట్ ఫర్ 3 to 4 inches ఫ్రమ్ బోత్ సైడ్. ఇది సిల్క్లో, ఇది కూడా బోట్ నెక్ వచ్చింది చూడండి. బోట్ నెక్లో కాంట్రాస్ట్ బేబీ పింక్ పైపింగ్ వస్తుంది. ఇక్కడ నెక్ మొత్తం మీకు బేబీ పింక్ పైపింగ్ వచ్చింది. అండ్ దీని స్లీవ్స్ ఫ్యాన్సీగా వచ్చింది చూడండి. స్లీవ్స్లో 3-4 స్లీవ్స్ వచ్చేసి ఫ్రిల్స్ వస్తుంది, థ్రెడ్ ఫ్రిల్స్. ఇది మీకు అంటే 2 హ్యాండ్స్కి వచ్చింది మ్యామ్. ఇది ఇట్లా వస్తుంది చూడండి. ఇన్ బోత్ హ్యాండ్స్ 3-4 స్లీవ్స్ సిల్క్. ఇది ప్రింట్ కూడా మీకు పటోలా ప్రింట్. ఈ ప్రింట్ ఇప్పుడు ఫ్యాషన్లో ఉంది, పాటిన్ పటోలా ప్రింట్. అండ్ ఇది ఫుల్ బ్యాక్ నుంచి బ్యాక్ చూపిస్తున్నా దీనికి చూడండి. బ్యాక్ మీకు బ్యాక్ కూడా ఫుల్ క్లోజ్ ఉంటుంది. బోత్ సైడ్ బోట్ నెక్ కాన్సెప్ట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ నెక్ వచ్చింది. ఫుల్ ఇది హుక్ వస్తుంది. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. ఇది మీకు మొత్తం నెట్టెడ్ బ్లౌజ్. ఇది ఫ్రంట్ కాలర్ నెక్ వచ్చింది, అంటే ఇది చైనీస్ కాలర్. ఇది చైనీస్ కాలర్ నెక్. అండ్ షార్ట్ స్లీవ్స్ వచ్చింది. దీనికి ట్రాన్సీ స్లీవ్స్ ఉంటుంది, నెట్టెడ్ స్లీవ్స్. అండ్ ఇది నెట్ మీద వర్క్ చేసి లోపల నుంచి సెల్ఫ్ లైనింగ్ ఇచ్చి, అంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ గోల్డెన్ ఎఫెక్ట్ రావాలంటే అట్లా చేసింది. టోటలీ డిఫరెంట్ ఉంది బ్లౌజ్. బ్యాక్ కూడా చాలా ఫ్యాన్సీ బ్యాక్ వచ్చింది చూడండి. ఇది పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో. ఇది చూడండి ఇట్లా బ్యాక్ వస్తుంది. యూనెక్ బ్యాక్, డీప్ నెక్, యూనెక్ బ్యాక్ బ్లౌజ్ బాగుంటుంది. కాలర్ నెక్కి యూనెక్ ప్యాటర్న్, కాలర్ నెక్ విత్ యూ షేప్ వచ్చింది బ్యాక్ సైడ్లో. ఇది కూడా మీరు ఏదైనా సింపుల్ శారీస్కి యూజ్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ బ్లౌజ్ ఉంది, చూస్తే చాలా ఫ్యాన్సీగా ఉంది అండ్ లేటెస్ట్గా ఉంది. ఇది మైక్రో వెల్వెట్ పైన వెల్వెట్ బ్లౌజ్. ఇది లైట్ వెయిట్, చాలా ఫైన్ క్వాలిటీ వెల్వెట్ పైన ఈ వర్క్ చేసింది. కుందన్ అండ్ జర్దోజీ వర్క్, సరోస్కి కూడా ఉంది ఇందులో. ఈ రెడ్ కలర్ ఇది మొత్తం సరోస్కి వర్క్. ఇది రెడ్ సరోస్కి స్టోన్స్ పైన, ఇది సరోస్కి అండ్ జర్దోజీ వర్క్ వచ్చింది మొత్తం నెక్ మీద, షోల్డర్ మీద అండ్ ద స్లీవ్స్. అండ్ బ్యాక్ చూడండి, బ్యాక్లో మీకు బ్యాక్ ఓపెన్ ఉంటుంది, బ్యాక్ జిప్ వస్తుంది. ఇట్లా బ్యాక్ జిప్ వచ్చి బ్యాక్ కూడా హెవీ వస్తుంది. సేమ్ సరోస్కి స్టోన్స్, సేమ్ కాన్సెప్ట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా బాగుంటుంది. స్లీవ్స్లో కూడా సేమ్ మ్యాచింగ్ వచ్చింది. ఇది చూడండి, ఆ సరోస్కి వర్క్ ఇక్కడ స్లీవ్స్లో కూడా వస్తుంది. ఏదైనా సింపుల్ శారీస్కి, షిఫాన్ శారీ, జార్జెట్ శారీస్, సిల్క్ శారీస్, ఏదైనా సింపుల్ శారీస్, ప్రింటెడ్ శారీస్కి ఈ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇది ఈ మెటీరియల్ వచ్చేసి ఖాదీ. ఇట్స్ ఖాదీ కాటన్. మెటీరియల్ చాలా డిఫరెంట్, ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ చూడండి. అండ్ ఇది పింక్ ఫ్లవర్స్ కనిపిస్తుంది. దీస్ ఆర్ నాట్ ప్రింట్, ఈ ప్రింట్ కాదు, ఈ మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది, కాశ్మీరీ వర్క్, మొత్తం కాశ్మీరీ వర్క్ వచ్చేసి 3-4 స్లీవ్స్ వచ్చింది చూడండి. 3-4 స్లీవ్స్కి అగైన్ కలంకారీ, ఇది టెసల్స్ వచ్చింది. ఇది కలంకారీ క్లాత్తో టెసల్ చేసింది. ఇది బోత్ స్లీవ్స్లో వస్తుంది. అండ్ సేమ్ పైపింగ్, కలంకారీ పైపింగ్ ఆన్ ద నెక్. ఇక్కడ
ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఇది మీకు బ్యాక్ కూడా చూపిస్తున్నా. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇది, బోట్ నెక్ ప్యాటర్న్ చూడండి. ఇది బ్యాక్లో కూడా సేమ్ అది టసల్స్ వస్తాయి. అంటే చూస్తే చాలా బాగుంటుంది బ్లౌజ్. ప్యూర్ ఖాదీలో కాశ్మీరీ ఎంబ్రాయిడరీ కాంబినేషన్ బాగుంది. క్రీమ్ కలర్కి పింక్ కాంబినేషన్. ఆ చెక్స్ వచ్చేసి మొత్తం వీవింగ్ వచ్చింది. ఈ చెక్స్ మొత్తం వీవింగ్ ఉంది. దీస్ ఆర్ నాట్ ప్రింట్స్, ఆల్ వీవింగ్ అండ్ ఎంబ్రాయిడరీ క్లాత్, ప్యూర్ ఖాదీ మెటీరియల్లో. చూడండి ఇది ఫ్రంట్ వచ్చింది. రా సిల్క్లో ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. ఈ ఫ్రంట్ మీకు ప్లేన్ ఉంటుంది, బనారస్ బార్డర్ ఉంటుంది, అప్లిక్ వర్క్. స్లీవ్స్లో పర్ల్ అండ్ జర్దోజీ వర్క్ వచ్చింది చూడండి. ఇక్కడ స్లీవ్స్ మీద ఇది పర్ల్ వర్క్ వచ్చింది, 0 పర్ల్స్. అండ్ దీని బ్యాక్ ప్యాటర్న్ చూడండి, మొత్తం ఇట్లా అప్లిక్ వర్క్ వచ్చింది. ఈ స్ట్రైప్స్ మొత్తం అప్లిక్ వచ్చింది, డిజిటల్ షిబోరీ ప్రింట్తో అప్లిక్ చేసింది. అండ్ ఇది దీంట్లో జస్ట్ ఇది డోరీ వస్తుంది. ఇది కూడా బాగుంటుంది. స్లీవ్స్ వెరైటీగా వచ్చింది చూడండి. ఇది బనారస్ వచ్చింది, మళ్ళీ ఇది మీకు అది పర్ల్ వర్క్ వచ్చింది, తర్వాత ఇది జరీ వర్క్ వచ్చింది. 3 టైప్స్ ఆఫ్ బార్డర్ ఆన్ స్లీవ్స్. సో ఇది టోటలీ డిఫరెంట్ వచ్చింది. అండ్ బ్యాక్ ఫ్రంట్ మీకు స్క్వేర్ వచ్చింది, బ్యాక్ మీకు కొంచెం డీప్ వచ్చింది, వీ నెక్, బ్యాక్ వీ, ఫ్రంట్ స్క్వేర్ ఇట్లా వస్తుంది. సో ఈ బ్లౌజ్ కూడా బాగుంటుంది. మీరు ఏదైనా సింపుల్ శారీస్కి యూజ్ చేసుకోవచ్చు.